పార్ట్ 2కి స్వాగతం. నువ్వు నా ఆత్మనా? పైగా నీకు పుష్ప అని పేరుకున్నా. నేను నమ్మాలా? నమ్మాలి బే. నువ్వు చేసే దొంగ పనులన్నీ ఆ జనాలకు నేను చెప్పాలా ఏందా? అన్న అంత పని వద్దన్నా. నువ్వు నాకు ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాను పుష్పన్న. అట్లా రా దారికా. సరే ఉంటాను అబ్బాయి. అన్న పుష్పన్న వెళ్ళిపోయావా? చెప్పకుండా వెళ్ళిపోయాడింది. సరే మొత్తానికి వేరే అన్న కారు తీసుకొని నన్ను వేరే అన్న పికప్ చేసుకొని గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఇంకా తెల్లారలేదు సరిగా, కానీ గ్రౌండ్కి అయితే వచ్చేసినాం మేము. ఇది మా గ్రౌండ్. ఇక్కడే మేము క్రికెట్ ఆడతాం ఇప్పుడు. వీడు ఇంత బిల్డప్ కొడుతున్నాడు, అసలు వీడిని క్రికెట్ వస్తుండే రాదా నాకైతే డౌట్ అబ్బా. ఇంక ఇలా గ్రౌండ్లోకి వస్తూనే కాసేపు వార్మప్ కోసమని ప్రాక్టీస్ చేశాము. ఈరోజు ఎలా అయినా హాఫ్ సెంచరీ కొట్టి చూపిస్తాను. అరే ఆర్య, ముందు నీకు బ్యాటింగ్ ఇష్టం లేదు అది చెప్పరా. టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నాము. ఓపెనర్లు వెళ్ళి స్టార్ట్ చేశారు. ఇంకా నేను బ్యాటింగ్ ఆడడానికి అయితే ప్యాడప్ అయితే అవుతున్నాను. రే ఏంద్ర ఆర్య, నీకు నిజంగానే బ్యాటింగ్ ఇస్తారా ఇలా? నువ్వు అంత బాగా ఆడతావాడా? ఈరోజు మాత్రం బాగా ఆడి కనీసం 50 రన్స్ చేయాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా హాఫ్ సెంచరీ అయితే కొట్టాలి అనుకుంటున్నాను. నాకు డౌటేరా, నువ్వు ఆ ఫస్ట్ బాలే అవుట్ అయ్యేస్తావు. నీ వాళ్ళకం చూస్తుంటే అట్టనే ఉండదు. ఇక ఇంతలోనే వికెట్ పడింది. నేనైతే బ్యాటింగ్ అయితే వెళ్తున్నాను. ఆహా, అబ్బా 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 అబ్బా, సన్న సెగల్లేవురా ఆర్య నీక. ఈ మాత్రం బిల్డప్ ఎందుకురా? చూసాను రా, ఆడరా. ఏమాత్రం ఆడతావా? చూసాను రా. మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ముగిసింది. నేను అనుకున్నట్టే నా లక్ బాగుండి హాఫ్ సెంచరీ అయితే ఈ రోజు కొట్టేశాను. చాలా హ్యాపీనెస్ ముగసక ముందే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యి ఇలా మధ్యలోనే ఆగిపోతుంది. తర్వాత ఏం జరిగిందో ఆపోజిట్ టీమ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల మ్యాచ్ ఆగిపోయింది. ఆగిపోయాక ఇంక అక్కడే ఏం చేస్తాం, సర్దుకొని సామాన్ అంతా ఇంటికి అయితే వెళ్తున్నాం. ఏం చేయలేం కదా, బ్యాడ్ లక్. ఓడోడా, నాకు తెలుసురా, నువ్వు హాఫ్ సెంచరీ కొట్టినప్పుడే ఇట్లాంటిది జరుగుతుంది నాకు ముందే తెలుసా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ముగిసిపోయి నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చింటే ఒక లైక్ వేసుకోండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్పన్న నువ్వు కూడా చెప్పునా. ఇదో ఫ్రెండ్స్, వాని బాధ ఏంటికా, ఆ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. సరే మరి.